తెలంగాణలో నిరుద్యోగ సమస్య, రైతుల సమస్య బాగా వినిపిస్తుంది. ధర్నాలు కనబడుతున్నాయి. ఒక పక్క చూసుకుంటే రక్తాలతోని వాళ్ళు అలుకుజల్లినట్టు వాళ్ళ పొలాలల్లో రక్తాలు చల్లుతారు. ఇదంతా కూడా మరి కాంగ్రెస్ ప్రభుత్వం వల్లనే అని చెప్పేసి చాలా మంది మాట్లాడతారు. మరి నిజంగానే కాంగ్రెస్ ప్రభుత్వం వల్లనే ఇవన్నీ జరుగుతున్నాయా అని మనం అడిగితే మరి మనకు ఆన్సర్ చెప్పడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు కాంగ్రెస్ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ చరణ్ కౌశిక్ గారు. నమస్కారం సార్. ఈరోజు నేను అడిగే ప్రశ్న ఒకటే, రైతులకి మీరు ఏ రకంగా వాళ్ళని ఆదుకుంటారు? నీళ్ళు ఇప్పుడు లేవు, మొత్తం ఈ పాటికే 60% వర్షపాతం ఉండాల్సింది, కనీసం 20% కూడా వర్షపాతం లేదు. ఎలినో వల్ల మొత్తం పంటలు వేసుకోవాలనుకుంటే నీళ్లు చక్కగా లేక వాళ్ళు ట్యాంకర్లతోని నీళ్లు పడుతున్నారు. మరి వాళ్ళకి మీరు ఏం ప్రత్యామ్నాయం చూపెడతారు? అంటే ఇక్కడ చాలా స్పష్టంగా దేశవ్యాప్తంగా వర్షాభావం అనేది చాలా తక్కువగా ఉంటుందని చెప్పేసి సమాజానికి అందరికీ తెలుసు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి వర్షాన్ని అయితే మేము ఆపలేదు. తర్వాత ఎలినో వస్తుందని చెప్పేసి ముందస్తుగా రాష్ట్ర ప్రభుత్వం అలర్ట్ చేసింది రైతాంగాన్ని. ఎందుకంటే తక్కువ నీటి మీద ఆధారపడే పంటలు వేసుకోండి అని చెప్పి చాలా స్పష్టంగా రైతాంగాన్ని అయితే మెలుకొల్పినమాట వాస్తవం. బీఆర్ఎస్ పార్టీ ఇదంతా ఇష్యూని డైవర్ట్ చేసే ప్రయత్నం జరుగుతూ ఉంది. బీఆర్ఎస్ పార్టీ ఏంటంటే ఏదో కాళేశ్వరం మేము కట్టినాం, అదే అద్భుతం, అదే అన్నిటికీ పరిష్కారం అని చెప్పే ప్రయత్నం వారు చేస్తూ ఉన్నారు. ఇక్కడ మేడిగడ్డ కావచ్చు, అన్నారం, సుందిల్లా 3 ప్రాజెక్టులు పనిచేయడం లేదు. అదే కాకుండా కుంకిశాలకు సంబంధించి మోటార్ లాంచ్ అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ మాట్లాడుతూ ఉంది. కుంకిశాలకు సంబంధించి అది ప్రారంభిస్తే 44 గ్రామాలు భద్రాచలం, అదే ఖమ్మం జిల్లా కొట్టుకుపోతుందని చెప్పేసి ఎన్డీఏసీ రిపోర్టు, అదే కాకుండా సిడబ్ల్యూసీ కావచ్చు నిపుణులంతా చెప్తా ఉన్నారు. వాళ్ళు గతంలో ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ఏదైతే జర్నలిస్టులతో కూడా ప్రెస్ మీట్ సమావేశం ఏర్పాటు చేసి కుంకిశాల మోటార్ లాంచ్ చేయని చెప్తా ఉన్నారు. ఇంకో మాట ఏం చెప్తా ఉన్నారు, ఫ్లో ఉన్నప్పుడు గేట్ క్లోజ్ చేయాల్సిన అవసరం లేదు, వాటర్ ఎత్తొచ్చు. మరి ఫ్లో ఉన్నప్పుడు ఆ గేట్లు పెట్టొద్దు అన్నప్పుడు మరి కాళేశ్వరం ఎందుకు కట్టిరు? మరి కాళేశ్వరం కట్టాల్సిన అవసరం లేదు కదా, ఫ్లో ఉంది కరెక్టే. ఫ్లడ్ ఫ్లో ఉన్నప్పుడు మోటార్ లాంచ్ చేసి చెప్తున్నారు. మరి అట్లాంటప్పుడు కాళేశ్వరం ఒక ప్రాజెక్ట్ కట్టి 80,000 కోట్ల రూపాయలు ఎందుకు ఖర్చు పెట్టినట్టు? అంటే మీరు తెలంగాణ సమాజాన్ని తప్పుదారి పట్టించే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తూ ఉంది. హరీష్ రావు గారు, కేటీఆర్ గారు ఇదే అంశాన్ని చర్చకు వచ్చింది. గతంలో కూడా అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైనప్పుడు కృష్ణా జలాలు, గోదావరి జలాలు కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేసిందంటే చర్చ చేద్దామని చెప్పి కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీలో సమావేశంలో చర్చకు టైం ఇస్తే కేసీఆర్ గారు పారిపోయారు, హరీష్ రావు గారు, కేటీఆర్ గారు చూసుకుంటారని చెప్పి కేసీఆర్ గారు వెళ్ళిపోయిన పరిస్థితి మనం చూస్తాం. అంటే కృష్ణా జలాలు కావచ్చు, గోదావరి జలాలు కావచ్చు, కృష్ణా జిల్లాలో 299 టీఎంసీకి ఒప్పుకుంది వాళ్ళే. అపెక్స్ కమిటీకి పోకుండా తెలంగాణకు మరణ శాసనం రాసి రాయలసీమలో ప్రాజెక్టు కట్టుకోని చెప్పేసి పోతిరెడ్డిపాటు పొక్క వాళ్ళ ఆయనలో పెరిగింది. పట్టిసీమ కట్టినప్పుడు అసెంబ్లీలో ప్రశంసిస్తూ చంద్రబాబు నాయుడు గారిని మిగులు జలాలు వాడుకొని చెప్పింది కూడా వాళ్ళే. అంటే తెలంగాణకు గోదావరి జలాలు కావచ్చు, కృష్ణా జలాలు అన్యాయం చేసి తెలంగాణ 70,000 కోట్ల తెలంగాణ 7 లక్షల కోట్లు అప్పయింది. అదే కాకుండా 11.5% అత్యధికంగా వడ్డీలకు తెచ్చి తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర ఖజానా మీద తీవ్ర భారం పడ్డమాట వాస్తవం. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అది 7.5% కుదించుకుంటా ఉన్నాం. కాళేశ్వరం కరెంటు బిల్లే 10,000 కోట్ల రూపాయలు అయింది. అదే కాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 38,000 కోట్ల రూపాయలు వడ్డీ లేని రుణాలు కూడా, అంటే వడ్డీ కావచ్చు, అసలు కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం చెల్లించిన మాట వాస్తవం. రాష్ట్రం ప్రభుత్వం చెల్లించింది. అదే కాకుండా ఇక్కడ చాలా స్పష్టంగా కాళేశ్వరం సంబంధించి ఇప్పటివరకు 50 టీఎంసీలు మాత్రం ఎత్తిపోయింది. మొత్తం 2019లో ప్రారంభమైతే 2023 వరకే ఆ ప్రాజెక్టు కూలింది. ఎన్డీఏసీ రిపోర్ట్ ఇచ్చింది. మహాదేవ్ పోలీస్ స్టేషన్లో కూడా ఈ ప్రాజెక్ట్ ఎవరు పేల్చారని చెప్పి వాళ్ళ ఆయనలో ఉన్న కేసులు అయింది. తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కమిషన్ వేసినాం. ఆ కమిషన్ విచారించింది, జోషి కమిషన్ రిపోర్ట్ ఇస్తే వాళ్ళు కోర్టు పోయారు, కోర్టు స్టే ఇచ్చింది. నిండు అసెంబ్లీ అంతా కూడా తీర్మానం చేసి దేశంలో సిబిఐ లాంటి సంస్థ లేదు కాబట్టి సిబిఐ విచారణ ఇస్తే బాగుంటుంది అని చెప్పేసి అంతర్రాష్ట్ర వ్యవహారాలు ఉన్నాయి, వ్యాపకంలోని సంస్థలు ఉన్నాయి కాబట్టి కేంద్రం, మహారాష్ట్ర, తెలంగాణ ఇంకా చాలా రాష్ట్రాలు గోదావరి మీద ఉన్నాయి కాబట్టి ఒక సిబిఐ వేస్తే బాగుంటుందని చెప్పేసి చెప్పింది. అంతకుముందు బీజేపీ ఏం చెప్పింది, 48 గంటల్లో కేసు బుక్ చేస్తామని చెప్పారు. అమిత్ షా మోడీ వచ్చినప్పుడేమో ఏటీఎంలా కాళేశ్వరం వాడుకుంది కలకుండ కుటుంబం మీరు చెప్పింది. మరి 48 గంటలు అయిపోయింది, 6 నెలలు అయిపోయింది, ఎప్పుడు కేసు బుక్ చేస్తారంటే వాళ్ళేమో కేసు బుక్ చేయరు. వీళ్ళేమో అచ్యుతన ఆంబోలు లెక్క హరీష్ రావు, కేటీఆర్ గారు సూగించాలని ఒకసారి, లేకపోతే కాళేశ్వరం నీళ్ళు చెప్పి ఇంకొకసారి కాళేశ్వరం సంబంధించినటువంటి గేట్లు ఎత్తాలని, లేకపోతే మోటార్ లాంచ్ చేయాలని చెప్పేసి తెలంగాణ సమాజాన్ని తప్పుదారి పడిచే ప్రయత్నం. కానీ ఇదంతా కూడా తెలంగాణ ప్రజల్ని మోసం చేసి ఇక్కడ నీళ్లు ఆంధ్రకి పంపించడానికి రేవంత్ రెడ్డి గారు చేస్తున్న ఒక ప్రయత్నం అని చెప్పేసి అందరూ మాట్లాడతారు. మరి దీని మీద మీ స్పందన? ఇక్కడ చాలా స్పష్టంగా తెలంగాణ ఖజానాను మీరు లూటీ చేయడం కోసం, దోపిడీ చేయడం కోసం మాత్రమే మీరు తుమ్మిడేటి దగ్గర కట్టాల్సిన ప్రాజెక్ట్ని అంచనాలు మార్చి, ప్లేసును మార్చి 38,000 కోట్ల ప్రాజెక్ట్ని అప్పటికే 11,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. 25,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే అయిపోయేది.
కానీ అట్లాంటి ప్రాజెక్టుని మీరు 1,20,000 కోట్ల రూపాయలు అంచనా పెట్టి 80,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 38,000 కోట్ల రూపాయలు ఓన్లీ కాళేశ్వరం సంబంధించిన ఇన్స్టాల్మెంట్ ఇంట్రెస్ట్ చెల్లించిన కరెంట్ బిల్లే 10,000 కోట్ల రూపాయలు అయింది. మొత్తం ఎత్తిపోసిన ఎంత అంటే 50 టీఎంసీ. మరి సూర్యాపేట వరకు కాలేజ్ నీళ్ళు వచ్చినాయి చెప్పారు. సూర్యాపేట వరకు ఎక్కడి నుంచి వచ్చినాయి? మేడిగడ్డ అన్నారు సుందిలో 3 పని చేసుకోలే కదా. మీరు కూడా కాలర్స్ తో మాట్లాడతాను. నేను అదే చెప్తున్నా, కాలర్స్ అని ఎవరు చూస్తాను. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఏంటంటే సోషల్ మీడియా నమ్ముకుంది. వాళ్ళు టీవీ డిబేట్లు స్టార్ట్ కానీ వాళ్ళు సోషల్ మీడియాలో ఉన్న వాళ్ళే ఫోన్లు చేస్తారు. వాళ్ళే శంషాబాద్ అని ఓడి చెప్తాడు, ఇంకోటి చెప్తారు. శంషాబాద్ అనే కాలేజ్ నీళ్ళకి ఏమైనా సంబంధం ఉందా మీరు చెప్పండి. ఇక్కడ చాలా స్పష్టంగా సూర్యాపేట వరకు నీళ్ళు వస్తున్నాయి. ఇప్పుడు ఎట్లా వస్తున్నాయి? తుమ్మిడి ఎట్టి కావచ్చు, తర్వాత ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మించినటువంటి శ్రీపాద ఎల్లంపడి కడియం ప్రాజెక్టు, తర్వాత బ్యాక్ వాటర్ ద్వారా మాత్రమే ఇప్పుడు సూర్యాపేట వరకు నీళ్ళు వస్తున్నాయి. మరి మీరు కట్టిన మేడిగడ్డ అన్నాన సుందిల్లా 3 ప్రాజెక్టులు పనిచేయడం లేదు. మరి ఎట్లా నీళ్ళు వస్తున్నాయంటే దానికి సమాధానం లేదు. కాబట్టి అనవసరంగా తెలంగాణ సమాజాన్ని తప్పుదారి పట్టించే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తూ ఉంది. అమ్మ పెట్టదు అడుకోనియదు అన్నట్టు బీఆర్ఎస్ పార్టీ చేసిన తప్పులని వాళ్ళే చేసి 1,80,000 కోట్ల రూపాయల కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకుండా పోయారు. అదే కాకుండా చాలా స్పష్టంగా తెలంగాణ రాష్ట్రంలో ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద 1,80,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. ఒక కాళేశ్వరానికి 80,000 కోట్లు, సీతారామ ప్రాజెక్టు కావచ్చు, పాలమూరు రంగారెడ్డి కావచ్చు, సమ్మక్క సారక్ కావచ్చు, తర్వాత కలవకుర్తి ఎత్తిపోతల పథకం కావచ్చు, ఏ ప్రాజెక్టు కూడా పూర్తి కాలేదు, అనుమతి రాని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అంటే బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రానికి 70,000 కోట్ల తెలంగాణ 7 లక్షల కోట్లు అయింది. పోతూ కాంట్రాక్టర్లు కావచ్చు, ఆరోగ్యశ్రీ కావచ్చు, రియంబర్స్మెంట్ కావచ్చు, మహిళా సంఘాల రుణమాఫీ కావచ్చు, ఇట్లా దాదాపు అందరికీ బిల్లులు పెండింగ్ పెట్టిపోయిందే వాళ్ళు. కాబట్టి ఆ పెండింగ్ పెట్టిపోయి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఏదో ఒక రకంగా అపవాదం నెట్టే ప్రయత్నం. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సర్పంచ్ నిధులు ఇచ్చినాం, వాళ్ళ బకాయిలు చేయించినాం, రిటైర్ అయిన ఎంప్లాయీస్ రిటైర్మెంట్ బెనిఫిట్ ఇస్తా ఉన్నాం, రియంబర్స్మెంట్ కూడా రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్ని ఇచ్చినాం. లాస్ట్ మంత్ 2,000 కోట్లు ఇచ్చినాం. వాళ్ళు ఇస్తే ఎందుకు ఆత్మహత్య? అదే మొత్తం 8,000 కోట్ల రూపాయలు, ₹1, ₹2 కదా. మరి ఎందుకు ఆత్మహత్యలకు ఇక్కడ వాళ్ళు చెప్తాను మాకు రిటైర్మెంట్ మేము ఏమైతే అయినాయో మాకు ఇంకా ఇంతవరకు ఇయ్యలేదు, మాకు ఇబ్బంది అవుతుంది. మాకు రిటైర్మెంట్ బెనిఫిట్సే మేము అధికారంలో చేపట్టే నాటి డిసెంబర్ 6, 2023 నాడు మేము ఎక్కే నాటికి 6,000 కోట్లు ఉన్నాయి. మేము వచ్చిన తర్వాత 2,000 కోట్లు. మరి మేము వచ్చిన తర్వాత ఇప్పటికి 6,000 కోట్ల రూపాయలు చెల్లించిన కదా. మరి మేము చెల్లించింది ఎడిపోయింది. మరి అంటే మీకన్నా మాదితో పాటు ఇంకో 4,000 కోట్లు రూపాయలు అదనంగా చెల్లించింది కదా. మీరు మహిళా సంఘాలకు ఏదైతే ఉన్నదో వాళ్ళకు ఏదైతే రిటైర్మెంట్ బెనిఫిట్స్ వేయకుండా పోతుంది. మహిళా సంఘాలకేమో ఇంట్రెస్ట్ మాఫీ చేయకుండా పోయారు, ఉద్యోగులకేమో రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వకుండా పోయారు, సబ్బండ వర్గాలను మోసం చేసి ఆరోగ్యశ్రీ ప్యాకేజీలకు నిధులు ఇవ్వకుండా, తర్వాత కాంట్రాక్టర్లు బిల్లు చెల్లించకుండా, యాదాద్రి భద్రాద్రి ప్రాజెక్ట్ నిధులు ఇవ్వకుండా, సింగరేణికి నిధులు బాకీ పెట్టిపోయి, విద్యుత్ సంస్థలకు నిధులు బాకీ పెట్టిపోయి, తెలంగాణ రాష్ట్రంలో సర్పంచ్లు కావచ్చు సబ్బండ వర్గాలకు నిధులు బాకీ పెట్టిపోయి ఆ భారాన్నంతా కాంగ్రెస్ పార్టీ మీద నెడితే ఆ నా భారాన్నంతా ముందుకు తీసుకుపోతూ 2 లక్షల కోట్ల రూపాయలు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసీఆర్ గారు చేసిన అప్పులకు వడ్డీ రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తే మేము చేసిన అప్పే 1,70,000 కోట్లు, ఇంకా 30,000 కోట్ల రూపాయలు అదనంగా అప్పు తీర్పిన పరిస్థితి. అయినా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అప్పు చేసిందని చెప్పి బీఆర్ఎస్ పార్టీ విష ప్రచారం చేసే ప్రయత్నం జరుగుతూ ఉంది. అంటే బీఆర్ఎస్ పార్టీ నీళ్లలో కావచ్చు, కాళేశ్వరం నుంచి కలెక్టరేట్ల వరకు, సీతారామపేట నుంచి సెక్రటరీ వరకు, పాలమూరు రంగారెడ్డి నుంచి ప్రగతి భవన్ వరకు, తర్వాత కాళేశ్వరం నుంచి కలెక్టరేట్ల వరకు, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ వరకు, అమరజ్యోతి నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు మొత్తం అన్ని ప్రాజెక్టులు అవినీతి చేసి ఆ అవినీతిని అంతా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మీద నెట్టే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తూ ఉంది. ఖచ్చితంగా తెలంగాణ సమాజం అంతా గమనించింది. ఏదన్నా కేసీఆర్ 3వ సారి ముఖ్యమంత్రి అయి ఉంటే శ్రీలంకలో రాజపక్షను తన్ని తరిమినట్టు, బంగ్లాదేశ్లో షేక్ హసీనా తన్ని తరిమినట్టు కేసీఆర్ గారు తన్ని తరిమే వాళ్ళు తెలంగాణ ప్రజలు. ఎందుకంటే ఎవరికి టైం ఇయ్యరు, ఎవరితో మాట్లాడరు, రివ్యూ నిర్వహించిన సందర్భం లేదు. మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇస్తున్నారు, ప్రజల సమస్యలు వింటున్నారా? మరి ప్రజావాణి ఒక జరుగుతుంది, ఇందిరాపర్ ధర్నా చౌక్ ప్రారంభించడం, ముఖ్యమంత్రి రోజు అందుబాటులో ఉండి రకరకాల ఇప్పుడు మీరు రోజు ప్రజావాణిలో మీరు సమస్యలు వింటున్నామంటారు. మీరు ఒకసారి చెక్ చేసుకోండి. మేము యాన్యువల్ ఇయర్ 6 నెలలకు ఒకసారి అంటే వచ్చినట్టు కంప్లైంట్ లేని ఎన్ని పరిష్కరించడం చాలా స్పష్టంగా వాళ్ళు ప్రకటిస్తాం. లాస్ట్ ఇయర్ ఆడిటింగ్ రిపోర్ట్లోనే 1,20,000 కంప్లైంట్ వస్తే 70,000 పరిష్కరించడం, ఇంకా మిగతా 50,000 పరిష్కరించలేదు. అవి కూడా పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నాం. రిజెక్ట్ అయినట్టుగా పరిష్కరించే చాలా స్పష్టంగా రిపోర్ట్లే ప్రకటించినాం. ఇంకోటి బీఆర్ఎస్ పార్టీ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ 416 హామీలు ఇస్తే మేము 200 హామీలు నెరవేర్చాం. అంటే ఇప్పుడు ఎంతసేపు అధికారంలో లేవు, అసలు బీఆర్ఎస్ వాళ్ళు నచ్చకనే, అసలు వాళ్ళ పాలన నచ్చకనే మీకు అధికారం ఇచ్చిండ్రు ప్రజలు, తెలంగాణ ప్రజలు. మీరు ఎంతసేపు బీఆర్ఎస్ అంటున్నారు, మరి బీజేపీ పాత్ర ఏం లేదంటారా? ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు కేంద్రంలో మనం అడగాలి, ఏది కావాలన్నా కేంద్రంతో మనం పోటీ పడాలి. కానీ అధికారంలో లేని వాళ్ళతో మనము మాట్లాడితే ఏమొస్తుంది అంటారు? మరి లే ఇక్కడ చాలా స్పష్టం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ 15 సంవత్సరాలు దేశంలో అధికారంలో, భారతీయ జనతా పార్టీ పొద్దులేసి కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా తిడతలేరా? ఇక్కడ చాలా స్పష్టంగా బీఆర్ఎస్ పార్టీ విధ్వంసం చేసిపోయింది తెలంగాణ.
విధ్వంసమైన తెలంగాణను పునరుద్ధరించే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తూ ఉంటే రివర్స్ కాంగ్రెస్ ప్రభుత్వం విమర్శ చేసే ప్రయత్నం, ఎలక్షన్లప్పుడు రాజకీయాలు చేద్దాం, మిగతా సందర్భాల్లో రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం అని చెప్పి కాంగ్రెస్ పార్టీ భావిస్తూ ఉంది. 6 నెలల ముందు స్టార్ట్ చేద్దామంటే పొద్దున్న లేస్తే వైట్ రేషన్ కార్డులు ఇస్తే ఇవ్వద్దని చెప్తారు, రుణమాఫీ చేస్తే దాని మీద లొల్లి, మూసిని పునరుజ్జీవి చేస్తే దాని మీద లొల్లి, హైడ్రా అంటే హైడ్రా మీద లొల్లి, ఇందిరా మిల్లు అంటే దాని లొల్లి, రేషన్ కార్డులైనా లొల్లే, వైట్ అదేవిధంగా సన్న బియ్యం ఇచ్చినా లొల్లే, 4th సీట్ అంటే పంచాయతీ, అంటే ప్రతి దాంట్లో అవినీతి జరిగిందని ముద్రేసే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తూ ఉంది. కాబట్టి వాళ్ళ తప్పులు చెప్తూనే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం చేసినామో చెప్పే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉంది. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు కొన్ని సభలలో కొన్ని రకాలైన మాటలు మాట్లాడుతారు, అవి మీరు కూడా వింటూనే ఉన్నారు. ఇట్లాంటి మాటలు మాట్లాడడంతో మళ్ళీ ఇంకొకసారి కాంగ్రెస్కి అంటే రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా కాంగ్రెస్కి ఓట్లు పడే అవకాశం ఉందంటారు. ఇప్పుడు ఏవైతే మాట్లాడుతున్నారు ఈ మధ్య కాలంలో మరీ ఘోరంగా మాట్లాడుతున్నారు అని చెప్పేసి ప్రజలు కూడా మాట్లాడుతున్నారు. మరి దీన్ని ఎట్లా చూస్తారు మీరు? బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మాట్లాడిన బూతులలో కాంగ్రెస్ పార్టీ మాట్లాడి 10%. మేము బూతులు మాట్లాడతారు, మేము ఇన్ని చేసినాం, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేకుండా గాడిలో పెడుతూ ప్రపంచాన్ని హైదరాబాద్ పెట్టుబడులు తీసుకొచ్చే ప్రయత్నం, ప్రపంచ నగరాలను హైదరాబాద్ నగరాలతో పోటీపడే విధంగా హైదరాబాద్ సంబంధించి మూసీ కావచ్చు, హైడ్రా కావచ్చు, ఎక్స్ప్రెస్ హైవేలు కావచ్చు, డ్రై పోర్ట్ కావచ్చు, పోర్ట్ నిర్మాణం కావచ్చు, అదే కాకుండా ఫ్లైఓవర్లు కావచ్చు, తర్వాత ఇవన్నీ కూడా చేసే ప్రయత్నం కాంగ్రెస్ మెట్రో రైలు రింగు కావచ్చు, మెట్రో విస్తరణ కావచ్చు, ఇవన్నీ కాంగ్రెస్ ప్రభుత్వం చేసే ప్రయత్నం. కేసీఆర్ గారు కనీసం ఆలోచన రాలే. తెలంగాణ 3 భాగాలుగా విభజించుకొని క్యూరు, రేరు, ప్యూర్ అని చెప్పేసి 3 భాగాలు విభజించుకొని ఎక్కడ అగ్రికల్చర్ ఇండస్ట్రీస్ ఉండాలి, ఎక్కడ కాలుష్యం ఎదజల ఇండస్ట్రీ ఉండాలి, ఎక్కడ సిటీ క్లీన్గా ఉండాలంటే కోర్ అర్బన్ రీజన్ ఎకానమీ ఏ విధంగా ఉండాలని చెప్పి చాలా స్పష్టంగా ఒక ప్లానింగ్తో ముందుకు పోతూ తెలంగాణ రాష్ట్ర 24 అర్బన్ డెవలప్ అథారిటీ ఏర్పాటు చేసుకొని 2200 కోట్ల రూపాయల టెంపుల్ రెనోవేషన్ చేసుకుంటూ, గోశాల నిర్మాణం చేసుకుంటూ, గోశాల నిర్మాణంతో పాటు గోశాల కోసం ఒక ప్రత్యేకమైన పాలసీ తీసుకొచ్చే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తూ ఉంది. ఇటు సనాతన ధర్మమైనా, అటు హిందూ ధర్మమైనా, ఇటు వ్యవసాయదారులకు రుణమాపైనా, 500 రూపాయలు అదేవిధంగా బోనస్ అయినా, లేకపోతే తరగనే ప్రసక్తే లేకుండా గతంలో తరుగు పేరు మీద 7 నుంచి 8 కిలోలు తీస్తే తరగనే ప్రసక్తే లేకుండా 45 గంటల్లో రైతు అకౌంట్లో జమ చేస్తూ ఉంది అమౌంట్. కానీ కొన్ని ఏదైనా టెక్నికల్ అంశాలు వచ్చినాయి అంటే అమలుల కొరత మూలంగా వరి కొనుగోలు కొంత లేట్ అయింది, దిగుబడి ఎక్కువ రావడం, ఎండలు ఎక్కువగా ఉండడం, పశ్చిమ బెంగాల్ బీహార్లో క్రాప్ హాలిడే ఎక్స్టెండ్ చేయడం, పశ్చిమ బెంగాల్లో ఎలక్షన్ రావడం, దాంతో కొంత లేట్ అయితే దాన్ని కాంగ్రెస్ పార్టీకి ఆపది. మీరు తరుగు తీసిన వాళ్ళు మీరే, బోనస్ అయిన వాళ్ళు మీరే, రైతుల బేడీలు వేసిన చరిత్ర మీది, అయినా కాంగ్రెస్ ప్రభుత్వం ఆపాదించే ప్రయత్నం చేసినా కొంత ఘాటుగా మాట్లాడుతూ అదే ఘాటుగా ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నప్పుడు దాన్ని అబద్ధాలు లేకపోతే తప్పులో లేకపోతే బూత్లో మాట్లాడే ఉద్దేశం కాంగ్రెస్ పార్టీ లేదు. బూత్లు ఎక్కడ మేము మాట్లాడలేదు. మున్సిపల్ శాఖ, విద్యాశాఖ, హోంశాఖ మొత్తం రేవంత్ రెడ్డి గారి దగ్గర ఉన్నాయి. ఇప్పుడు మున్సిపల్ శాఖ చక్కగా లేదు, విద్యాశాఖ చక్కగా లేదు, హోంశాఖ చక్కగా లేదు అని చెప్పేసి మాట్లాడతారు. ఇప్పుడు జరుగుతున్న ఏవైతే కొన్ని పరిణామాలు ఉన్నాయో రాష్ట్రంలో, ఇక్కడ మొన్న చూసుకున్నట్టయితే ఈ క్రైమ్ రేట్ పెరిగింది. మున్సిపల్గా చూసుకున్నట్టయితే అసలు మున్సిపల్ పనులే జరుగుతలేవని చెప్పేసి, ఈ విద్యాశాఖ చూసుకున్నట్టయితే విద్య మొత్తం నీరు గారుస్తున్నారు రేవంత్ రెడ్డి అంటారు. విద్యాశాఖ సంబంధించి ప్రతి నెల ఇప్పటికీ 2.5 సంవత్సరాలు అయింది. అంటే దాదాపు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత 30 నెలల్లో ప్రతి నెల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రివ్యూ నిర్వహిస్తూ ఉన్నారు. ఎడ్యుకేషన్ కమిషన్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసి చైర్మన్లు, మెంబర్లు, తర్వాత వీరనారి సాకలైలం యూనివర్సిటీ ఏర్పాటు చేసుకుని ప్రత్యేక వీసీ దానికి ఒక ప్రత్యేక వ్యవస్థను క్రియేట్ చేసింది. తర్వాత డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్స్ యూనివర్సిటీ, స్కిల్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీ, తర్వాత స్పోర్ట్స్ పాలసీ కోసం ఒక ప్రత్యేకమైన కమిటీ. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఒలింపిక్స్లో కావచ్చు, తర్వాత తెలంగాణ రాష్ట్ర ఫుట్బాల్ క్రీడలు నిర్వహించే ప్రయత్నం కావచ్చు, మెస్సీని తీసుకొచ్చి హైదరాబాద్ ప్రపంచాన్ని పరిచయం చేసి కావచ్చు, అందాల పోటీలు నిర్వహించి హైదరాబాద్ ప్రపంచ నగరాలతో నిలబెట్టే విధంగా కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతూ ఎడ్యుకేషన్ రంగంలో ఐటీఐ ప్లేస్లో అడ్వాన్స్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్స్, పాలిటెక్నిక్ కళాశాలలు అప్గ్రేడ్ చేసుడు, అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో విద్యా ప్రమాణాలు పెంపొందించే ప్రయత్నంలో భాగంగా ప్రభుత్వ రంగంతో పాటు ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు ఆకర్షించే ప్రయత్నం చేస్తూ తెలంగాణ రాష్ట్రంలో 73,000 ఉద్యోగాలు ఇస్తే ఎక్కడ చిన్న పేపర్ లీక్ జరగలేదు. గ్రూప్ 1 అనేది 2013 తర్వాత నిర్వహించడం, గ్రూప్ 1 నిర్వహించడం, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4, టెట్ 2 సార్లు, డిఎస్సి 11,000 ఉద్యోగాలు, 22,000 మంది టీచర్ల ట్రాన్స్ఫర్లు, ప్రమోషన్లు 33,000 మంది టీచర్లకు ట్రాన్స్ఫర్ చేసినాం. తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులు 2 సార్లు ఏజ్ పెంచారు. అదే కాకుండా ఇప్పుడు శృతి మించినప్పుడు ధర్నా చేసుకుంటానికి ఇందిరా పార్క్ ఉన్నది. ధర్నా ఎక్కడ చేసుకో, నిరసన వ్యక్తం చేసుకునే ప్లేస్ ఉన్నప్పుడు నువ్వు వేరే కాడ లాండ్ ఆర్డర్ సమస్య వచ్చినప్పుడు అది ఎవరినైనా కాంగ్రెస్ పార్టీ ఇంకోలా ఎవరినైనా అరెస్ట్ చేస్తారు. అది ప్రాసెస్లో భాగం. ఇంకా ఇంకోటి మున్సిపల్ శాఖ అంటారు. మున్సిపల్ శాఖ సంబంధించి
రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 24 అర్బన్ డెవలప్ అథారిటీ ఏర్పాటు చేసుకున్నాం. అదే కాకుండా మల్కాయిర్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్నాం. సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, 4 సిటీ డెవలప్మెంట్ అథారిటీ, 4 సిటీ పోలీస్ కమిషనరేట్, రాచకొండ ప్లేస్లో సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్, తర్వాత మల్కాయిర్ పోలీస్ కమిషనరేట్ ఏర్పాటు చేసుకొని పోలీస్ కమిషనర్ తర్వాత మున్సిపల్ కమిషనర్ కూర్చొని అక్కడ ఏదైనా సమస్యలు వస్తే పరిష్కరించే ప్రయత్నంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఒక ప్లానింగ్తో ఉన్నటువంటి వ్యూహాత్మకంగా ముందుకు పోయే ప్రయత్నంలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతూ, అదేవిధంగా ఇంకోటి లా అండ్ ఆర్డర్ అన్నారు. దేశంలో భారతీయ జనతా పార్టీ ఉన్న రాష్ట్రాల కన్నా భిన్నంగా తెలంగాణ లా అండ్ ఆర్డర్ చాలా అదుపులో ఉందని కేంద్ర ప్రభుత్వం చెప్తా ఉంది. ఫైనాన్షియల్ సిస్టంలో కూడా వరల్డ్ బ్యాంక్ మమ్మల్ని కీర్తించింది. ఆంధ్ర కన్నా తెలంగాణ చాలా బెటర్ ఉంది. ఆర్థిక సంస్కరణలు కావచ్చు, ఆర్థికంగా చాలా వ్యూహాత్మకంగా కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతా ఉంది. వృధా ఖర్చులు బంద్ చేశారని చెప్పి చాలా స్పష్టంగా వాళ్ళే ప్రశంసించారు. అదే కాక మహిళల కోసం కాంగ్రెస్ పార్టీ 73,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే దేశంలో ఏ రాష్ట్రంలో ఇంత పెద్ద ఎత్తున మహిళా సంక్షేమానికి ఖర్చు పెట్టలేదు, వడ్డీ లేని రుణాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఎకనామిక్ సర్వే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రశంసించేది. ఇట్లా చెప్పుకుంటూ పోతే మీ కాంగ్రెస్ పార్టీ 2-3 గంటలు మాట్లాడుతాం. ఒక అంశం కాదు, ఎందుకంటే మంచిర్యాలలో పోలీసు వాళ్ళ పిల్లల కోసం ఒక ప్రత్యేక స్కూల్ ఏర్పాటు చేసినాం. తర్వాత తెలంగాణ పబ్లిక్ స్కూల్ 6 ఇది ఇబ్రాహీంపట్నం కాన్స్టిట్యూన్సీలో 105 యంగ్ ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణం జరుగుతూ ఉంది. జూలై 27 వరకు 70 స్కూళ్ళు అందుబాటులో రాబోతున్నాయి. జూన్ 28కు మొత్తం పూర్తి స్థాయి స్కూళ్ళు అందుబాటు రాబోతూ ఉన్నాయి. అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో ఎడ్యుకేషన్ రంగాన్ని ప్రక్షాళన చేసే ప్రయత్నంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ ముందు సింగరేణి సంబంధించి ఎంప్లాయీస్కు సంబంధించి కారుణ్య నియామకాలు కావచ్చు, సింగరేణి ఎంప్లాయీస్ పిఆర్సీ కావచ్చు, వాళ్ళ మెడికల్ బెనిఫిట్స్ కావచ్చు, ప్రమాదం ఏమి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది. ఆర్టీసీ సంబంధించి ప్రభుత్వంలో మెడి చేసేది ఒక్కటి తప్ప మిగతా అన్ని కూడా పూర్తి చేసి ఆ ఎంప్లాయీస్ యూనియన్ నిర్వహిస్తూ ఉంది. వాళ్ళ సంబంధించి డిఎల్ కావచ్చు, పిఆర్సీ కావచ్చు, తర్వాత కారుణ్య నియామకాలు చేపడతా ఉంది. అదేగా తెలంగాణ రాష్ట్రంలో మొదటి తారీఖునే అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్, రెగ్యులర్ ఎంప్లాయీస్కి జీతాలు ఇస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. అదే కాకుండా ప్రమాద బీమా అందరికీ అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్, రెగ్యులర్ ఎంప్లాయీస్కి అందరికీ కూడా ప్రమాద బీమా రాష్ట్ర ప్రభుత్వం 1,50,00,000 వరకు హైయెస్ట్, తక్కువలో తక్కువ 30 లక్షల రూపాయలు. ఇట్లా కాంగ్రెస్ పార్టీ ట్రాన్స్జెండర్లు మేము ట్రాఫిక్ సేవలలో ఉపయోగించుకుంటా ఉన్నాం. తర్వాత కాస్మెటిక్ ఛార్జ్ కావచ్చు, తర్వాత స్కాలర్షిప్ ఎన్ని పెంచినాం తెలంగాణ సమాజానికి తెలుసు, 200% పెంచినాం. తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఇంటిగ్రేటెడ్ క్యాంపస్ ఉండాలి. కులాల వారిగా నాడు కేసీఆర్ గారు గురుకులాలు కావచ్చు, కులాల వారి విడగొట్టింది కాబట్టి అవన్నీ కలిపే ప్రయత్నంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతూ తెలంగాణ రాష్ట్రంలో విద్యా ప్రమాణాలు పెంచే ప్రయత్నంలో భాగంగా నవోదయ స్కూల్ కూడా ఆకర్షించే ప్రయత్నం. మెట్రో, ఒకనాడు భారతదేశంలో మెట్రో 2వ స్థానం, ఈరోజు 9వ స్థానం దిగజారింది. కేసీఆర్ గారి ఆయనలో 1 కిలోమీటర్ మెట్రో పెరగలే. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మెట్రో 2, 3 విస్తరించాలని, RRR రైల్వే రింగ్, తర్వాత RRR కావచ్చు, ఎక్స్ప్రెస్ హైవేలు కావచ్చు, డ్రై పోర్ట్ కావచ్చు, తర్వాత సీ ఎయిర్పోర్ట్, అంటే ఇక్కడ మనం హుస్సేన్ సాగర్ నుంచి ఏకంగా ప్రకాశం బ్యారేజ్ వరకు సీ ఫ్లైట్ కూడా ఉండాలని చెప్పి ప్రభుత్వం భావించి కేంద్రాన్ని రిక్వెస్ట్ పెట్టినాం. ఇట్లా ఎప్పుడు పోతే కాంగ్రెస్ పార్టీ ప్రతి అంశం విషయంలో, తర్వాత నారాయణ కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పనులు ప్రారంభమైన, ఎస్ఎల్బీసీ సంబంధించిన పనులు జరుగుతూ ఉన్నాయి. తర్వాత పాలమూరు రంగారెడ్డి సంబంధించి పనులు జరుగుతున్నాయి. తర్వాత తుమ్మిడి దగ్గర ప్రాజెక్ట్ కట్టాలని చెప్పి ప్రభుత్వం భావించి పోతూ ఉంది. తర్వాత ఇవన్నీ రకరకాలుగా తెలంగాణ రాష్ట్ర ఇరిగేషన్ ప్రాజెక్టులు అయినా, వ్యవసాయ రంగమైనా, విద్య అయినా, వైద్యమైనా తెలంగాణ రాష్ట్ర విద్యా ప్రమాణాలు పెంపొందించే ప్రయత్నం ముందుకు పోతున్నాం. ఆరోగ్య రంగానికి సంబంధించి చాలా నర్సింగ్ కళాశాలలు ఏర్పడిస్తుంది. తర్వాత ఇప్పుడే టిమ్స్ అని కూడా ఓపెన్ చేసుకుంటా ఉన్నాం. ఆరోగ్యశ్రీకి సంబంధించినటువంటి 5 లక్షల రూపాయలు 10 లక్షలు చేసుకొని ప్యాకేజీలన్నీ కూడా రేట్లను ఇంక్రీజ్ చేసుకొని పాత బకాయిలను కూడా రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తూ ఉంది. ఇట్లా ఎప్పుడో పోతే కాంగ్రెస్ పార్టీతో బీఆర్ఎస్ పార్టీ పోటీ పడే పరిస్థితి లేదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ సమావేశాలు పెడితే కేసీఆర్ గారు అసెంబ్లీ రారు, హరీష్ రావు కేటీఆర్ గారు వస్తున్నాం, మొత్తం విషయం చెప్పైతే అబద్ధాలు ప్రచారం చేసే ప్రయత్నం. ఏమన్నా కార్పొరేషన్ ద్వారా తెచ్చిన రుణాలు మాకేం సంబంధం? కార్పొరేషన్ ద్వారా తెచ్చిన రుణాలు కార్పొరేషన్ చెల్లించాలి కదా. కార్పొరేషన్ అంటే ప్రభుత్వమే కదా, పార్ట్ ఆఫ్ ది ప్రభుత్వం. మీరు ఆర్డర్ ఇచ్చింది ఎవరు? కార్పొరేషన్ చైర్మన్కి ఎవరు ఇస్తారు? కార్పొరేషన్ ఏర్పాటు చేసి ప్రభుత్వమే కదా. అంటే గ్యారెంటెడ్, నాన్ గ్యారెంటెడ్, FRBM లిమిట్స్ లోబడి ఈ 3 రుణాలు మొత్తం కలిసి 8 లక్షల పైచీలకు తెచ్చారు మీరు. అదే కాకుండా యాదవులు 2 విడత గొర్రె లేకుండా పోయింది మీరే. తర్వాత పోడు భూములు 14 లక్షలు పంచుతా అని చెప్పి పంచకుండా పోయింది మీరే. అదే కాకుండా 7 లక్షల డెవలప్మెంట్ ఇస్తానని చెప్పి 70,000 మాత్రం ఇచ్చింది మీరే. రియంబర్స్మెంట్ ఇవ్వకుండా పోయింది మీరే. అదే కాకుండా మహిళా సంఘం 4,000 కోట్లు రుణమాఫీ చేయకుండా పోయింది మీరే. దళితులకు 3 ఎకరాలు ఇవ్వకుండా పోయింది మీరే. నిరుద్యోగ వృత్తి ఇవ్వకుండా పోయింది మీరే. దళిత ఉప ముఖ్య కార్యాలయం తొలగించింది మీరే. దళితులు ముఖ్యమంత్రి చేస్తారని తీసేసింది కూడా మీరే, చేయింది మీరే, తీసేసింది కూడా మీరే. మొదటిసారి క్యాబినెట్లో మహిళనే మంత్రి లేకున్న పరిస్థితి మనం చూసినాం. ప్రగతి భవన్లో గద్దరన్న కావు ప్రవేశం లేకుండా చేసిన పరిస్థితి మనం చూసినాం. అదే కాంగ్రెస్ ప్రభుత్వం గద్దరన్న పేరు మీద నంది అవార్డులు ఇస్తూ గద్దర్ గారి జయంతి వర్ధన నిర్వహిస్తా ఉన్నాం. అందశ్రీ గారి గీతాన్ని తెలంగాణ గీతం ప్రకటిస్తున్నాం, వారి వర్ధన జయంతి నిర్వహిస్తా ఉన్నాం. అదే కాక అందశ్రీ గారికి 500 గదాల జాగా, 1 కోటి నజరానా, అలా కొడుకులు ఎక్స్రే జాబ్ ఇచ్చినాం. 9 మంది కవులు కళాకారులకు 500 గదాల జాగా, 1 కోటి నజరానా ప్రకటించినాం. అదే కాకుండా తెలంగాణ తల్లి విగ్రహాన్ని 10 సంవత్సరాల నుండి ముఖ్యమంత్రిగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయకపోతే తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఇట్లా చేయకనే ఇదంతా. తర్వాత
9.5 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉండి సెక్రటరీ ముందర ఉన్నటువంటి ఫ్లైఓవర్కి పేరు మార్చలేకపోయినాం. తెలుగు తల్లి ఫ్లైఓవర్ తెలంగాణ తల్లి ఫ్లైఓవర్గా మార్చుకున్నాం. ఇట్లా తెలంగాణ అస్తిత్వం కాపాడే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తూ ఉద్యమకారులు గుర్తించడం కోసం కేశవ్ గారి నేతృత్వంలో కమిటీని కాన్స్టిట్యూట్ చేసి అందులో నిష్ణాతులైన సభ్యులు ఆనాడు కోదండరామ్ గారు పొలిటికల్ చేసి చైర్మన్గా, అద్దంకి దయాకర్ గారు అధికార ప్రతినిధిగా ఉన్న వాళ్ళని, మోతే శోభన్ గారు, రాముల నాయక్ లాంటి వాళ్ళను అల్లా కమిటీలో సభ్యులను నియమించుకొని సబ్బండ వర్గాలతో చర్చలు చేస్తూ ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం. అరే మాతో పోటీ ఇంకోటి, మీరు ఆనాడు జర్నలిస్టులు అరెస్ట్ చేశారు. కొలివెలి రగన్నని, తీన్మర మల్లన్నని, TV9 రవిప్రకాష్ని, ABNని, ఆంధ్రజ్యోతిని అన్ని బ్యాన్ చేశారు కదా. మేము అరెస్ట్ చేసేది ఏదైనా ఉంటే శృతి మించినప్పుడు మాత్రం మేము అరెస్ట్ చేస్తాం. మేము ఇంతవరకు ఒక ఛానల్ని బ్యాన్ చేయలేదు. కాబట్టి మాతో పోటీ పడే పరిస్థితిలో బీఆర్ఎస్ పార్టీ ఉందా? తర్వాత మేము వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీగా సదన్ అధికారం నిర్వహిస్తా ఉన్నాం. దొడ్డి కొమరే జయంతిని అధికారికంగా నిర్వహిస్తున్నాం. సాగలైలమ్మ జయంతి కావచ్చు, సాగలైలమ్మ మనవరాలకు మేము మహిళా కమిషన్ మెంబర్ ఇచ్చినాం. తర్వాత శ్రీకాంత్ తల్లికి మహిళా కమిషన్ మెంబర్ ఇచ్చినాం. అరే మాతో పోటీ పడే పరిస్థితి బీఆర్ఎస్ పార్టీ ఉందా? అరే మేము ఇన్ని చేస్తే రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు ఇప్పుడు నెక్స్ట్ ఇంకా 10 సంవత్సరాలు కూడా ఆయన సీఎం అని చెప్పి ప్రతి ఒక్క సభలో మరి అంతే కదా, ఖచ్చితంగా ఉంటుందంటారా? మరి కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాలు ఎట్లుంటారో ఇప్పుడు ఇన్ని చెప్పినాం. మా దాంట్లో కోసం ఏళ్ళు మీరు తెలంగాణ 70,000 కోట్ల, తెలంగాణ 8 లక్షల కోట్లు అప్పు చేసి ఉల్టా మాట్లాడితే ఎట్లా? మేము కట్టిన ప్రాజెక్టులు ఎట్లు ఈ నాగార్జున సార్ కావచ్చు, శ్రీశైలం కావచ్చు, దూరాలు కావచ్చు, మిడ్ మానేరు, లోయర్ మానేరు, ఎన్ని కడెం ప్రాజెక్టులు, ఎన్ని ప్రాజెక్టులు కదా కాంగ్రెస్ ప్రభుత్వం కట్టిన ప్రాజెక్టులు ఎట్లున్నాయి? ఔటర్ రింగ్ కూడా మీరు కట్టిరా? అంతర్జాతీయ విమానాశ్రయం మీరు కట్టిరా? లేకపోతే యూనివర్సిటీలని మీరు ఏర్పాటు చేసిరా? తెలంగాణ రాష్ట్రంలో మహాత్మా గాంధీ అయినా మేము ఏర్పాటు చేసిన తెలంగాణ అయినా. ఇప్పుడు కాంగ్రెస్ నేతగా మన రాజశేఖర రెడ్డి గారికి ఒక మార్క్ ఉన్నది. ఆయన ఆరోగ్యశ్రీ పథకమే కావచ్చు, లేకపోతే 108 అంబులెన్స్లే కావచ్చు, ఇవన్నీ కూడా ఆయన ఒక మార్క్ క్రియేట్ చేసిండ్రు రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ నుంచి వెళ్ళి. అసలు ఆయన తిరుగులేదు. కానీ అట్లాంటి మార్కు రేవంత్ రెడ్డి గారు ఏం క్రియేట్ చేసింది? సన్న బియ్యం దేశంలో ఏ రాష్ట్రంలో ఇస్తున్నారా? వైట్ రేషన్ కార్డులు ఏ రాష్ట్రంలో ఇచ్చిరా? కేసీఆర్ గారు ఇచ్చిరా? ఇందిరా మీన్లు ఇచ్చిరా? యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఇచ్చిరా? ఇట్లా ఎప్పుడు పోతే చాలా మహిళా సంఘాలకు 73,000 కోట్ల రూపాయలు ఎవరైనా ఇచ్చారు? ఇయలే కదా. ఇట్లాంటి చాలా కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది. ఒక 4 సీట్ నిర్మాణం ఎవరు నిర్మాణం చేసిరా? ఒక 4 సీట్ నిర్మాణం. తర్వాత 100% మీరు చూడండి, ఆల్రెడీ అక్కడ స్కిల్ యూనివర్సిటీ వచ్చింది, స్పోర్ట్స్ యూనివర్సిటీ రాబోతుంది, అమెజాన్ సెంటర్ వచ్చింది, 4 సిటీ డెవలప్మెంట్ అథారిటీ వచ్చింది, 4 సిటీ డెవలప్మెంట్ అథారిటీతో పాటు పోలీస్ కమిషనర్ వచ్చింది, అక్కడ ప్రత్యేక విభాగాలు వచ్చినాయి. ఖచ్చితంగా అక్కడ డ్రై పోర్ట్ రాబోతా ఉంది, ఎక్స్ప్రెస్ హైవేలు ఆ రాజధాని నుంచి అమరావతి వరకు, తర్వాత ఆ పోర్టు నుంచి బందర్ పోర్టు వరకు, తర్వాత ఈ ముషన్ సాగర్ నుంచి ప్రకాశం బ్యారేజ్ వరకు ఎన్ని అద్భుతంగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో గోదావరి పుష్కరాలకు 1,000 కోట్ల రూపాయలు, టెంపుల్ రెనోవేషన్కు 2,200 కోట్ల రూపాయలు, గోశాల నిర్మాణం 4 గోశాల నిర్మాణం జరుగుతూ ఉంది, మూసిని పునరుజ్జీవించే కార్యక్రమం జరుగుతూ ఉంది, హైడ్రా ద్వారా అద్భుతాలు క్రియేట్ చేసినాం, మెట్రో విస్తరణ జరగబోతూ ఉంది, RRRకు రైల్ రింగ్ రాబోతుంది. అరే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇన్ని అద్భుతంగా మేము ఇన్ని పథకాలు చేస్తే ఉల్టా కాంగ్రెస్ పార్టీ మీద టీ న్యూస్, తెలంగాణ తెలుగు స్క్రైబ్, నమస్తే తెలంగాణ, కేసీఆర్, కేటీఆర్ పొద్దు లేసి విమర్శ తెలుసుకుంటే ఇప్పుడు తెలంగాణ లూటీ చేసిన వాళ్ళు మాట్లాడితే బాధేస్తుంది. దానిలో బాగా మాట్లాడతాం. మేము ఇన్ని పనులు చేస్తే కాంగ్రెస్ పార్టీ మేము విషయం చెప్పే ప్రయత్నం చేస్తే ఒక ఆంచి ఎండలు పెరుగుతూ ఉంటే కరెంట్ యూసేజ్ పెరుగుతుంది. కరెంట్ యూసేజ్ పెరిగినప్పుడు ఎక్కువగా కరెంట్ తీసుకున్నప్పుడు లో వోల్టేజ్ కూడా ప్రాబ్లం వస్తుంది. దాన్ని కూడా కాంగ్రెస్ పార్టీకి మీరున్న 35 డిగ్రీలు ఉంటే ఇప్పుడు 50 డిగ్రీలు అయింది. మరి యూసేజ్ పెరుగుతుంది కదా. తర్వాత ఇప్పుడు వర్షాలు పడకపోతే మోటార్లు ఎక్కువ ఆన్ చేస్తారు, అప్పుడు లో వోల్టేజ్ వస్తుంది. దాన్ని కాంగ్రెస్ అంటే ప్రతిదీ కాంగ్రెస్ పార్టీ మీద ఆపాదించే ప్రయత్నం చేస్తే ఎట్లా? అమ్మ పెట్టదు అడుకొని ఏదన్నట్టు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడే ముందు 18 లక్షల మోటార్ పంప్ సెట్లు ఉన్నాయి తెలంగాణ రాష్ట్రం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడదా అది 25 లక్షల మోటార్ పంప్ సెట్లు అయింది. దాంతో వర్షాభావం కావచ్చు తెలంగాణ రాష్ట్ర ప్రాజెక్టు ద్వారా తెలంగాణ రాష్ట్రం ఒరిసాగు పెరిగింది. దానికి మేమే కారణం అని చెప్పేసి కేసీఆర్ గారు ప్రచారం చేసుకుంటే ఎట్లా? బేడీలు వేసిన చరిత్ర వాళ్ళది. తెలంగాణ రాష్ట్రంలో సబ్బండ వర్గాలను మోసం చేసి ప్రగతి మూలంలో ఎవరికి ప్రవేశం లేకుండా తెలంగాణ రాష్ట్ర పార్టీ ఫిరాయింపు పాల్పడి బీఆర్ఎస్ పార్టీ. దాంతో ఎప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీ 2005లో 5 ఎంపీలు, 2009లో 2, 14లో 11 మంది, 19కి వస్తాకే 9, ఈరోజు గుండుసున్నా 37% వచ్చిన ఓటు బ్యాంక్ 17% పరిమితమే. జూబ్లీస్ కంటోన్మెంట్ ఓడిపోయిన పరిస్థితి. అరే లోకల్ బాడీ సర్పంచ్ ఎలక్షన్ కావచ్చు, మున్సిపల్ ఎలక్షన్ ఓడిపోయిన పని అయిపోయిందంటే మేము వస్తున్నాం అధికారంలోకి 75 స్థానాలు కాంగ్రెస్ పార్టీ సర్వేలు వచ్చింది మాట్లాడితే ఎట్లా? సర్వేలు చేసింది ఎవరు? 75 వచ్చేది ఎక్కడ? మీ అయ్యకి 88 వచ్చినాయి 2018 అని చెప్పి మీరు 10 తక్కువ చేసుకుంటే 78 అనుకుంటారు సార్. హైదరాబాద్ మీ పని అయిపోయింది, హైదరాబాద్లో పని అయిపోయింది. భారతీయ జనతా పార్టీ ఏమో అయోధ్య రాముడి పేరు మీద 5 సార్లు దేశంలో అధికారంలోకి వచ్చారు. వాజ్పేయి 2 సార్లు, నరేంద్ర మోడీ 3 సార్లు. అదే అయోధ్య రాముడు ఇప్పుడు గోల్మాల్ జరిగింది, నిధులలో కావచ్చు, ఫండ్స్ గోల్మాల్ అయిందే పట్టించుకున్న పాపన భారతీయ జనతా పార్టీ పోతుంది. మొన్న బద్రీనాథ్ టెంపుల్, కేదార్నాథ్ టెంపుల్, అయోధ్య రాముడే భారతీయ జనతా పార్టీ శిక్షించబోతుంది. కాబట్టి భారతీయ జనతా పార్టీ వచ్చే 24 ఎలక్షన్లో డబల్ డీట్ దాటే పరిస్థితి లేదు. దేశంలో రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రి కాబోతుండ్రు. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ 2వ సారి అధికారం రాబోతుంది.
కాబట్టి ఇచ్చిన హామీలు ప్రతి నెరవేరుస్తూనే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతా ఉంది. కాబట్టి కాంగ్రెస్ మీద విసర్జించాలనే ఒక దురుద్దేశం బీఆర్ఎస్ పార్టీలో దాగి ఉంది. కాబట్టి ఆ దాగి ఉన్నటువంటి దాన్ని అంతగా కాంగ్రెస్ పార్టీ చిమ్మే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పడానికి సిద్ధంగా, ప్రశ్నలు మీ సమాధానం మాదని చెప్పి కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతుంటే ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పలేక కొట్టినే కాంగ్రెస్ పార్టీ విసర్జించారు. డీసీసీ అధ్యక్షుడు గుడిపాటి నరసయ్య గారు, తర్వాత ఎక్స్ డీసీసీ అధ్యక్షులు చెవిటి వెంకన్న యాదవ్, తర్వాత అక్కడ ఉన్నటువంటి ముఖ్య నాయకులందరూ కూడా పిలిపించి ఆ నియోజకవర్గం ఉత్తమ్ కుమార్ రెడ్డికి సంబంధించిన ఒక మండలం కూడా ఉంది కాబట్టి వారితో కూడా మాట్లాడి, కాబట్టి అందరితో మాట్లాడి అక్కడ ఉన్న సమస్యను ఏ విధంగా పరిష్కరిద్దామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతుంది. దానిలో భాగంగా తుంగతూత అయిపోయింది. ఇప్పుడు ఏదైతే ఎలిమినర్ సమస్యకు సంబంధించి ఆల్రెడీ కమిటీ సంప్రదింపులు చేస్తూ ఉంది. జగ్గారెడ్డి గారు, మదియాస్ క్యూడ్ గారు, తర్వాత చెల్ల నరసింహారెడ్డి గారు రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు. ఎలిమినర్ అనేది రంగారెడ్డి జిల్లాకు వస్తుంది కాబట్టి ఇరు వర్గాలు ఈశ్వరం యాదవ్ గారు పిలిపించారు, అటు సైడు జక్కిటి ప్రభాకర్ రెడ్డి గారు, శివచరణ్ రెడ్డి గారు అందరూ పిలిపించి వీరి అభిప్రాయాలు వారి అభిప్రాయాలు ఈ రెండు అభిప్రాయాలు తీసుకున్న తర్వాత ఇవన్నిటిని క్రోడీకరించి పార్టీ ఒక నిర్ణయం తీసుకుంటే అందరూ కట్టుబడి ఉంటారు. కానీ అట్లా ఒక మహిళని దూషించడం కరెక్ట్ అంటారా? ఇక్కడ మహిళను వాళ్ళేమో అది ఫేక్ ఆడి అని వాళ్ళు అంటున్నారు. ఇవన్నీ ఏమున్నాయో తెలియదు. ఏదైనా దూషించడం, ఏదైనా తప్పుడు వ్యాఖ్యలు కావచ్చు, తప్పుడు అర్థాలు కావచ్చు, బూతులు కావచ్చు, దాన్ని ఎవరు కూడా అంగీకరించరు. కాబట్టి అవి అన్ని అంశాలకు సంబంధించి కమిటీ నిర్ణయం తీసుకుంటారు. అంటే ఇందులో ఏంటంటే కొండా సురేఖ గారు కూడా చెప్తుంది ఏంటంటే అసలు నాకు దగ్గరికి ఎట్లాంటి ఒక చిన్న మాట కూడా నాకు చెప్పలేదు, నన్ను సంప్రదించని కూడా సంప్రదించాలి, అన్ని వాళ్ళ ఇష్టాన్ని సారంగా చేసుకుంటున్నారు, దేవాదాయ శాఖ మంత్రిగా నేను ఉన్నా, నన్ను అసలు ఒక మాట మాట్లాడతలేరు అని చెప్పి ఆమె అలిగి కూర్చున్నది. అట్లేం లేదు, ఆమె ఎప్పుడన్నది ఆ విషయం అనలే. ఆమె సిఆర్ గారి అంశానికి సంబంధించి తను రివ్యూ చేసిన ఈ విషయమే కాదు, ఇప్పుడు కొన్ని రోజుల నుంచి ఇక్కడ ఆ కమిటీకి సంబంధించి చాలా మందితో మాట్లాడు. యాదగిరిగుట్ట టెంపుల్ సంబంధించి బోర్డు వేసేటప్పుడు చాలా మందితో మాట్లాడారు. చాలా మందికి సంబంధించినటువంటి వాళ్ళ అభిప్రాయం తీసుకొని వాళ్ళకి సంబంధించిన సభ్యులు కూడా ఉన్నారు అక్కడ. ఇప్పుడు వాళ్ళు బయటకు వచ్చి చెప్తలే కానీ వాళ్ళందరూ ఉన్నారు. తర్వాత ఇది తిరుపతి తరాలో ఉండాలి కాబట్టి దానిలో భాగంగా కొనిదెల సురేఖ గారు కావచ్చు, తర్వాత ఇంకా కొంతమంది మెంబర్లు తీసుకుని, ఎందుకంటే తెలంగాణ ప్రాంతానికి టీటీడీలో తెలంగాణ ప్రాంతం వాళ్ళు ఉన్నారు, మహారాష్ట్ర, కర్ణాటక, ఇట్లా తమిళనాడులో కూడా ఉన్నారు. కాబట్టి ఆ విధంగా ఇది ఉండాలని చెప్పి భావించి కొంత వేరే రాష్ట్రాల్లో ఉంటే బాగుంటుందని చెప్పి భావించి, తెలుగు రాష్ట్రాలు కాబట్టి తెలుగు రాష్ట్రాలకు సంబంధించి అక్కడ ప్రాంతం వాళ్ళు కూడా తీసుకుంటే బాగుంటుందని చెప్పి భావించి తీసుకున్నారు. ఇందులో పార్టీలకు సంబంధించినట్టు ప్రమేయం ఎక్కువ ఉండొద్దు. తర్వాత జిల్లాకు సంబంధించి ఉంటే కొంత ఇబ్బందికరమైన రాజకీయాలు ఎదుర్కొంటే కొంత టెంపుల్ డెవలప్మెంట్ కొంత ఇబ్బంది అవుతుందని చెప్పేసి భావించిన తర్వాత ఎవరైతే సనాతన ధర్మం కావచ్చు, హిందూ ధర్మకర్తలు కావచ్చు, చాలామంది ఒపీనియన్ తీసుకున్న తర్వాత మాత్రమే అక్కడ లోకల్ వాళ్ళకి అవకాశం ಇದೆ. రంగారెడ్డి వాళ్ళకి ఇచ్చారు, హైదరాబాద్కి ఇచ్చారు, పక్క జిల్లాల వాళ్ళకి ఇచ్చారు, అప్పుడు పక్కన వరంగల్ కూడా ఇచ్చిన పరిస్థితి. అందులో కూడా మళ్ళీ సోషల్ జస్టిస్ ఉండే విధంగా కూడా కూర్పు ఉన్నది. ఆ మెంబర్లలో కూడా ఈశ్వరం యాదవ్ గారు బీసీ, తర్వాత వినోద్ గారు ఎస్సీ, లక్ష్మీనారాయణ నాయకు ఎస్టీ, ఇట్లా అన్ని వర్గాలు. తర్వాత ఆ టెంపుల్ డెవలప్మెంట్ చేయాలి, టెంపుల్ తెలంగాణ రాష్ట్రంలో అగ్రగా ఉంచే ప్రయత్నంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతాం.